ఇట్లాంటివి కూడా పెద్ద పెద్ద కమ్యూనిటీ వాటిలలో చాలా పెద్ద ఎత్తున కొరత సార్ కనపడుతుంది. ప్రధానంగా ఏదైనా సార్ వ్యవసాయ ప్రధానంగా రంగం నష్టపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు అనుకోవాలా? ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి సౌదీ అరేబియా కంట్రీస్ కానీ గల్ఫ్ కంట్రీస్ కానీ చాలా దేశాలకు ఎగుమతులు అవుతూ ఉంటాయి. చాలా కంటైనర్లు అన్నీ కూడా ఎక్కడికక్కడ పోర్టుల్లో ఆగిపోయినాయి. ఇందాక మీరు అన్నట్టు రొయ్యలు కానీ లేదంటే ఎగ్స్ కానీ మాంస ఉత్పత్తులు కానీ ఇవన్నీ కూడా ప్రస్తుతానికి అండ్ మోరోవర్ తొందరలో పాడైపోయేటువంటి పళ్ళు అవన్నీ కూడా ఉంటాయి. ఈవెన్ మాంసం లాంటివి అవి ఎక్కువ రోజులు స్టోరేజ్ చేయడానికి కూడా వీలు ఉండవు. అవన్నీ కూడా కంటైనర్లలో యుద్ధ భయానికి ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. సో వీటికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చొరవ తీసుకోవాలా అండ్ వీటి వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఏమేమి నష్టాలు ఉంటాయి? అండ్ ఇంకోటి ఏంటంటే నాకు వినిపించింది మార్నింగ్ నుంచి ఈ కంటైనర్లలో ఎక్కడెక్కడైతే పోర్టుల్లో ఆగి ఉన్నాయో వాటిపైన ట్యాక్సీలు విధించొద్దంటూ కూడా కేంద్ర ప్రభుత్వానికి కొన్ని లేఖలు కూడా రాస్తున్నారు. అంటే ఆ పోర్టుకు సంబంధించినటువంటి నౌకలకు సంబంధించినటువంటి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో. సో రెండింటిని ఎట్లా చూడొచ్చు? మీరు అనేది చాలా కీలకం. ఎందుకంటే పోర్టులో ఆపుకుంటే ప్రతిరోజు ట్యాక్స్ పడుతుంటది కదా, ప్రతిరోజు అది పడకుండా డిపార్ట్మెంట్. ఇంకోటి బాస్మతి రైస్ విషయంలో నష్టం జరిగినా కూడా అది చెడిపోయే వస్తువు కాదు, ఇవాళ కాబట్టి రేపు ఏమో చేసుకుంటా పాత అంటే మనం బాగుంటుంది. కానీ రొయ్యలు కానీ రొయ్యలు కూడా కొంచెం కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకుంటున్నారు కనుక దానికి కూడా రేటు పడిపోయింది, కానీ అమ్ముకోవడానికి అయితే అవకాశం ఉంది. కానీ అన్నిటికంటే అరటి పండ్లు, కోడిగుడ్లు ఈ సమస్యలు వాడు ఆపుకోవడానికి వీల్లేని పరిస్థితి. కొన్ని చుట్టూ తిరిగి వెళదాం అనుకుంటేనేమో చాలా సార్లు ఏమైందంటే 20 నుంచి 40 రోజులు టైం పట్టేది ఉంది. కనుక మీరు ఉల్లిగడ్డ చెడిపోతున్నాయి, ఉల్లిగడ్డ కూడా వచ్చే సీజన్ ఇప్పుడు ఉల్లిగడ్డ చెడిపోతుంది. అంటే వ్యవసాయ ఉత్పత్తులు చాలా వరకు నష్టపోతున్నాయి. ముఖ్యంగా పెరిషబుల్ అయితే నాన్ పెరిషబుల్ రెండు ఉంటాయి కనుక వాటిలలో చాలా నష్టం అవుతున్నది. అన్నిటికంటే ఏంటంటే ఇప్పుడు గ్యాస్ వీటి కొరతనేమో తాత్కాలికమైన వెంటనే చేసుకోవచ్చు, ఇవాళ కాకపోతే రేపు ఇంకా 4 రోజులకైనా వారం రోజులకైనా మనం తెప్పించుకోవచ్చు. ఇప్పటికీ అమెరికా వాడోడు పర్మిషన్ ఇవ్వడానికి కానీ అమెరికా మన రష్యా నుంచి మనకు గ్యాస్ కానీ లేకపోతే ముడి చమురు కానీ దిగుమతి చేసుకునే అవకాశం వచ్చింది. అవసరమైతే అమెరికా నుంచి కూడా తెచ్చుకుంటాం, మన సమస్య లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని అమెరికా $10 పెంచి మరి అమ్ముతుంది కదా, మనకైతే తప్పదు. ఎందుకంటే ఇప్పుడు $90 నుంచి $110 పెరుగుతుంది అంటున్నారు. ఖతార్ దేశం కూడా ఇప్పుడు నిన్ననే అన్నది $150 పోవచ్చు అంటుంది. కనుక మనము దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకున్నట్టు మొదలు గ్యాస్ మొదలు ఇబ్బంది తీర్చాల్సిన అవసరం ఉంది. పెట్రోల్ డీజిల్ సార్ ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతుల మీద చాలా నష్టం కనిపిస్తోంది. మహారాష్ట్రలో నాసిక్ నుంచి దుబాయ్కి పంపిస్తున్నటువంటి ఆల్మోస్ట్ ఒక 800 కంటైనర్లలో ద్రాక్ష అట్లానే పోర్టుల్లో నిలిచిపోయింది. సో అది మొత్తం కూడా నాకు తెలిసి 11 రోజుల్లో ఖచ్చితంగా ఖరాబ్ అయ్యే ఉంటుంది, అవన్నీ కుళ్ళిపోయే ఉంటాయి. సో అది నష్టం అంటే ఖచ్చితంగా నష్టం, ఇది రైతుల మీద నేరుగా కూడా నష్టపడేటువంటి అవకాశం ఉంది. సో దీన్ని కేంద్రం ఏమైనా చొరవ తీసుకొని ఈ రైతులకు నష్టం కలగకుండా అట పోర్టుల్లో ఉన్నటువంటి నౌకలకు సబ్సిడీ ఇవ్వడమా లేదంటే రైతుల పక్షాన ఏమైనా చర్యలు తీసుకోవడమా ఇట్లాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం? ఇప్పుడు నాగపూర్ సంత్రా కూడా ఇబ్బంది వచ్చింది అంటున్నారు. నాగపూర్ సంత్రా బాగా ఫేమస్. అవును దేశ వినియోగం ఎంత పెట్టినా కూడా ఇంతకన్నా పెరగదు కదా. కానీ విదేశాలకు పంపే దాని మీద మీరు అన్నట్టు ఒకటి పోర్టుల్లో నిల్వకు, రెండోది రొయ్యల రైతులను ఆదుకోవడానికి కరెంట్ బిల్లు ఆల్మోస్ట్ ₹1.40 పెంచారు. ఇప్పుడు కరెంట్ బిల్లు మొత్తం మాఫీ చేయడానికి కూడా రైతులు కోరుతున్నారు. ఒకటి వాళ్ళు సబ్సిడీ ఇస్తున్నారు దానికి. మూడోది ఏంటంటే ఇప్పుడు వెంటనే ఏదైతే వ్యవసాయ ఉత్పత్తులు వాటికి అవసరమైన ఏర్పాట్లు చేయాలి, లేకపోతే కోల్డ్ స్టోరేజ్ పెట్టడానికి అవసరమైన తాత్కాలికంగా చేయాల్సిన అవసరం ఉన్నది. ఉల్లిగడ్డ కానీ ఇప్పుడు నేను చెప్పిన అరటి పండ్లు కానీ, అరటి పండ్లు కూడా మనం కోల్డ్ స్టోరేజ్ పెట్టి 15 నుంచి 20 రోజులు ఉండే అవకాశం ఉంటుంది. వీటన్నిటి ప్రభుత్వం చొరవ తీసుకొని బియ్యం కూడా అటు కృష్ణపట్నం పోర్టు కానీ లేదంటే కాకినాడ కానీ చెన్నై ఈ పోర్టుల నుంచే ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. నాకు తెలిసి బియ్యమే దరిదాపు 3 లక్షల టన్నుల వరకు ఎగుమతి అయింది, మొత్తం కూడా ఎక్కడికక్కడ పోర్టుల్లో ఆగిపోయింది. బియ్యానికి వచ్చే ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే అది బాస్మతి బియ్యం కానీ చెడిపోవు కదా ఇవాళ. కాకపోతే మీరు అన్నట్టు ఆ పోర్టులో ఆపడానికి కొన్ని ఛార్జీలు మాత్రం తప్పనిసరి తీసేయాలంటున్నాడు. విధ్వంసం నష్టం జరుగుతూనే ఉంటుంది. ప్రపంచంలో ఒక ఇల్లు కాలిపోతే ఇంకో ఇంటి నాకు సెగ అంటుంది కదా, ఆ సెగ మనకు అంటింది. ఈ ముఖ్యంగా మిగతా దేశాల మీద ఇరాన్ దాడి చేసే క్రమంలో ఒక పరిష్కారం దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అమెరికా మీద ఒత్తిడి చేయడానికి నిన్న కాక మనకు క్షమాపణ చెప్పిన మన ఇరాన్ ఇప్పుడు మళ్ళీ దాడులు ఉధృతం చేస్తుంది. ఏది అమెరికాకు మిత్రపక్షాలకు ఉన్న గల్ఫ్ దేశాల మీద వాళ్ళందరూ కలిసి ఒత్తిడి చేస్తే యుద్ధం అవుతుందేమో అనుకుంటున్నాము. ఇంకొక మాట కూడా ఏంటంటే మనకు ఆశపడుతున్నాం యుద్ధం ఆగడానికి అవకాశాలు ఎన్ని నేను చెప్తున్నాను. అట్లాగే మనకు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డబ్బులు కూడా అయిపోతున్నాయి. ఏది మనకు అమెరికా చూస్తున్నాం. హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డబ్బులు అయిపోతే విమానాశ్రయాలు నడవవు, జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండదు, చాలా దుర్మార్గంగా ఉంటుంది. ఇంకొక వారం రోజులకు మాత్రమే 5 రోజులు అంటున్నారు. వృద్ధికి వచ్చి తాత్కాలికంగా కాల్పుల విరమణ కన్నా పూనుకుంటారా?
అని అంటే అమెరికా ఊరుకోమన్నా కూడా ఇజ్రాయెల్ ఊరుకోవట్లేదు శ్రీకాంత్. చూస్తున్నాం మనం, ఇజ్రాయెల్ అమితుకు తేల్చుకుంటా ఉంటుంది. అంతేందుకు మొల్తఫాకు నిన్నటిదాకా బాగా గట్టిగా వ్యతిరేకించిన అమెరికా కొంచెం మెత్తబడ్డది చూసింది కదా, డైరెక్ట్ గా అంటలేదు. అంటే చూద్దాం అంటుంది. నిన్నటి దాకానేమో మొల్తఫా వస్తే ఖచ్చితంగా వాడిని కూడా చంపేస్తామని, భవిష్యత్ పాలకులు ఎవరైనా చంపేస్తామని అనుకుంటూ మొల్తఫా పట్ల కొంత అమెరికా కొంత మెతకతోని వహిస్తుంటే వాడిని చంపేస్తామని ఇజ్రాయెల్ శబ్దం పోనీ చూస్తున్నాం కదా మనం. గతంలో కురుక్షేత్ర యుద్ధంలో కదా సూర్యాస్తమయంలో నీ తల పోతుందని చెప్పి ఎట్లా అంటున్నారు. మొల్తఫా పూర్తి స్థాయిలో మన ప్రమాణ స్వీకారం చేయకముందే పోతుంది, తగిలిపోద్దని సార్ ఇది చెప్పి ఇది ఇంకా తీవ్రతరమే కనిపిస్తోంది. ముజ్తఫాని అధికారం చేపడితే చంపేస్తామని ఇజ్రాయెల్ చెప్పేసింది. నా ప్రమేయం లేకుండా, నా నిర్ణయం లేకుండా ఎలా అధ్యక్షుడు నియమిస్తారు అని చెప్పేసి ఇప్పటికే ట్రంప్ కూడా వాదిస్తున్నారు. అటు నిన్న పుతిన్ కూడా గంటసేపు రాత్రి మాట్లాడారు ట్రంప్తో. సో ఎక్కడ ఒక కొలిక్కి వచ్చినటువంటి పరిస్థితులు మాత్రం కనిపించట్లేదు. బట్ భారతదేశం ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఎదుర్కొంటుంది, ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్నాయి. మన దేశం గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ సార్, కమోడిటీ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ గ్యాస్ డివిజన్ ఏదైతే ఉందో దీన్ని 4 భాగాలుగా విభజించడం జరిగింది. దాంట్లో కేటగిరీ 1, కేటగిరీ 2, 3rd and 4th. పూర్తి సరఫరా ఎవరికి ఉంటుందంటే ఇందులో ఇంటికి కానీ వాహనాలకు కానీ కేటగిరీ 1లో పూర్తి సరఫరా ఉంటుంది. అంటే ఇప్పుడు రెగ్యులర్గా మనం బిఫోర్ యుద్ధం ఎట్లాంటి వాతావరణం ఉందో అట్లాంటి వాతావరణం. నెంబర్ 2 ఏంటంటే ఈ పరిశ్రమలు ఏదైతే ఉందో, ఏది ఎరువులను తయారు చేసేటువంటి పరిశ్రమలు ఏవైతే ఉందో, సో వాటిల్లో దరిదాపు 70% గ్యాస్ను ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి సో వాటిని కొంతవరకు ఏమైనా ఆపేటువంటి పరిస్థితులు ఉండేటువంటి ప్రమాదం ఉందా? అండ్ మోర్ ఓవర్ పెద్ద పరిశ్రమలు అంటే నేషనల్ ఇంటిగ్రేటెడ్ సంబంధించినటువంటి పరిశ్రమలు ఉంటాయి. సో వాటి విషయంలో కూడా ఇప్పుడు కొంత డివిజన్ చేసేటువంటి అవకాశం ఉంది. వాటికి ఎంతవరకు కుదింపు ఉంటా ఉంటుంది. అండ్ 4th వన్ ఏంటంటే చిన్న వ్యాపారాలు ఏవైతే ఉంటాయి, ఇందాక మనం మాట్లాడుకునేవి అన్నీ కూడా చిన్న వ్యాపారాలు, ఏది హోటళ్ళు కానీ రెస్టారెంట్లు కానీ ఇవన్నీ కూడా 4th కేటగిరీకి వస్తూ ఉంటుంది. సో వీటిని విభజించిన తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి? అండ్ మోర్ ఓవర్ దెర్ ఇస్ ఏ రూల్, అంటే ఒక చట్టం ఉంది, నిత్యావసరాలకు సంబంధించినటువంటి చట్టం 1955. సో ఇది ఏం చెప్తోంది అన్నది కూడా ఒక ప్రశ్న. సో దానికి సంబంధించి కొంత ఏమైనా చెప్పగలుగుతారా? ఖచ్చితంగా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద చాలా కొంచెం నిబంధనలు కఠినంగా ఉండి ఈ మధ్యన సవరించాల్సిన అవసరం ఉందని నేను. ఎందుకంటే 50 మంది కంటే ఎక్కువ మంది గెస్టులను పిలిస్తే దాని కింద మీరు వసూలు చేయాలి. వాళ్ళని గతంలో పెళ్లి పత్రికలు చూసేవాళ్ళం కదా మనం. పెళ్లి పత్రికల్లో మీరే తెచ్చుకోగలరని రాసేవాళ్ళు తర్వాత పిలిచి కదా. అటువంటివన్నీ పనికిరాని చట్టాలు మార్చేయమన్నారు. శిక్షలు కూడా సాధ్యమని తక్కువ చేశారు. అంటే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద ఈ అధికారులు లాభపడుతున్నారు, చాలా మంది బెదిరిస్తున్నారు అని దాన్ని చేశారు. కానీ అది అమల్లో ఉంది, ఇప్పటికి కూడా అమల్లో ఉన్న దానిలో మీరు అన్న 3 అంశాలు ఉంటాయి. ఒకటేమో నిత్యావసరంగా రోజు వాడే వాటిలలో కొరత రాకుండా చూడడం దాని చట్టం ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా గ్యాస్ గోడౌన్ మీద దాడి చేయాల్సిందే, ఎవరు దాచిపెట్టుకుంటున్నారో ఎవరైతే లేదంటున్నారో వాళ్ళకి చేయాల్సిందే. మనకు బుకింగ్ కాల పరిమితి పెంచింది తప్ప మొత్తం లేదనడానికి అయితే వీల్లేదు. డొమెస్టిక్ గ్యాస్ సమస్య లేదు. అట్లా కమర్షియల్ గ్యాస్ కూడా లేదనడానికి వీల్లేదు, కానీ టైం తీసుకుంటుంది, వాళ్ళు కొంచెం టైం తీసుకుంటుంది కనుక అది రెండోది. మూడోది ఏంటంటే అన్నిటికంటే ఈ ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ కింద కొంతవరకు కృత్రిమ కొరతకు సృష్టించదు, అది ఉన్నది. కనుక ఇప్పుడు సమస్య ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో కృత్రిమ కొరత కాదు, ఉన్నది పోతలేదు కదా.